నశించిపోతాడో, మనం ఎందుకు మన పని మనం చేసుకుపోదాం అంటే క్రీస్తు శకం 1193-97 అనుకుంటా, బక్తియార్ ఖిల్జీ కేవలం 2000 మంది సైన్యంతో నలంద యూనివర్సిటీని ధ్వంసం చేసేసాడు సార్. నలంద యూనివర్సిటీలో స్టూడెంట్స్, అందులో ఉన్న స్కాలర్స్, ప్రపంచ ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీ, ప్రపంచ దేశాల నుంచి వచ్చి చదువుకునేవారు. ఇంత ముందు అంటున్నారు కదా, బ్రిటిష్ వాళ్ళు నేర్పించారు. బ్రిటిష్ లో కానీ, అమెరికాలో కానీ, యూరోప్ లో కానీ ఎక్కడ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ లేకపోతే నలంద యూనివర్సిటీ నేర్చుకునేవారు 10,000 మంది ఉన్నారు. అందులో నాన్ స్టీచింగ్ చేపు ఆ చుట్టుపక్కల 25-30,000 మంది ఉన్నారు. ఈ 25-30,000 మంది తిరగబడి చైతన్యం వాళ్ళు చైతన్యం చేసేవాడు ఉండి 2,000 మందిని 24 గంటలు చంపేసి ఉండేవారు. ఇదే సేమ్ రామ్మోహన్ గారు చెప్పిందే, ఆడి కర్మనాడిపోతాడు, మనకెందుకు, మా దేవుడు చూసుకుంటాడు. ముందు నీ దేవుడు మన తర్వాత చూస్తే నీ ధర్మాన్ని నువ్వు రక్షించుకో. నువ్వు రక్షించుకోకపోతే పక్క మతాల్లో ఆక్యుపై చేసేస్తాను నీ ధర్మాన్ని. ఇప్పుడు ఈ రోజు ఉందండి, ఇప్పుడు మొన్న ఏదో సినిమా వచ్చింది, అందులో అశ్వత్థామని కర్ణుని హీరోకి జీవించి సినిమా తీశారు. ఆ సినిమా తీసే వాళ్ళకి బుద్ధి ఉండదు, సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళకి బుద్ధి ఉండదు, చూసే వాళ్ళకి బుద్ధి ఉండదు. ఇప్పుడు హిందూ మతం మీద, హిందూ దేవుళ్ళ మీద ఆంజనేయ స్వామి దేవుడా కాదా? ఎందుకు ఆంజనేయ స్వామి ఎక్కడ పుట్టాడు? రాముడా దేవుడా, లేకపోతే రావణాసురుడు దేవుడా? ఇంతగా సీతమ్మ తల్లిని రేపు చేయడానికి తీసుకెళ్ళాడా? వీటిలన్నిటి మీద డిస్కషన్ పెడతారు, సినిమాలు తీస్తారు, వీళ్ళని హీరోకి జీవిస్తారు, వీళ్ళని హీరోయిన్ కింద జీవిస్తారు. అదే ఇతర మతాల మీద జీవించమని చూద్దాం. ఇందాక రామ్మోహన్ గారి ఇంటెన్షన్ కూడా అక్కడ వదిలేయాలని, వాళ్ళ పాపనాలు పోలాలని కాదు, ఈ రకంగా తీసేవాళ్ళని, ఈ రకంగా చేసేవాళ్ళని ఏ రకంగా మనం మాట్లాడితే ఇంకా వాళ్ళని పెద్దోళ్ళని చేయటం అనవసరం అనేది ఆయన ఫీలింగ్. మీరు చాలా గౌరవిస్తాను పెద్దలు, నేను లైక్ చేస్తాను రామ్మోహన్ గారు. నేను అనేది కాదండి, హిందూ మతం యొక్క వీక్నెస్ చెప్తున్నా. రైట్. ఆ కర్మను వాడైపోతాడని వీక్నెస్ తోటి ఇవాళ హిందూ మతం నిలబడటానికి అదే కారణం, నాశనం అవడానికి అదే కారణం అండి. ఇప్పుడు అతను ఏమంటున్నాడు, సీతమ్మ తల్లిని బట్ట చీర కట్టుకున్న సీతమ్మ రావణాసురుడు ఎత్తుకుపోయాడని. రావణాసురుడు రేపు చేయలేదండి, నాకు ఏం తెలుసు? సీతాదేవిని టచ్ కూడా చేయలేదు, ముట్టుకుంటే భస్మం అయిపోతానని మొత్తం కిందనున్న స్థలాన్ని, భూమిని అంతా తీసుకుని ఎత్తుకుని వెళ్ళాడు. ఒక చెట్టు కింద కూర్చోబడి సీతాదేవి ఒక గరికి పట్టుకుంది, ఒరే నాన్న నువ్వు గరికితో సమానం, నాకు నేను ఎత్తి పారేస్తా. రావణాసురుడు శివధన చెత్తలేకపోతే సీతాదేవి 3 సంవత్సరాల వయసు అటు ఇటు సార్ నేను చెప్పను. రెండోది, ద్రౌపదిని దుర్యోధనుడు రేప్ చేయలేదండి. దుర్యోధనుని నిశస్త్రుని చేసిన కక్షతోటి విమర్శనం చెయ్యాలని చేసేటే. ఇంకోటి ఏంటంటే, దుర్యోధనుడు రావణాసురుడు కింగ్స్, ఏకఛత్రాధిపతులు వాళ్ళు. ఇప్పుడు ఒక బట్టలు ఎందుకు కట్టుకోమంటున్నారు? నీ ఇష్టం, ఈ చూపించుకో హక్కులు ఉంది. ఇప్పుడు సీతాదేవి ఉందండి, ద్రౌపది ఉంది, కుంతి ఉంది, గాంధారి, అంతా స్త్రీ హక్కుల కోసం పోరాడిన వాళ్ళు. ఇప్పుడు సీతాదేవి ఉంది, గార్గి అండి, స్త్రీ హక్కుల కోసం పోరాడి విప్లవకారి గార్గి దగ్గర విద్యాభ్యాసం నేర్చుకుంది. తర్వాత జపాలి మహర్షి శ్రీరాముడు సీతాదేవి విద్యాభ్యాసం నేర్చుకుని, జపాలి మహర్షి విప్లవకారుడు, సామాజిక అసమానతల మీద నిరంతరం పోరాడి ఉండేవాళ్ళు. సీతాదేవి, ద్రౌపది, కుంతి, గాంధారీలంతా కూడా స్త్రీ హక్కుల మీద పోరాడే వాళ్ళు, స్త్రీవాదులు. వీళ్ళంతా కూడా తన ధర్మాన్ని కట్టుబడి వస్త్రాలు కప్పుకోవడమే కాదు, తన కుటుంబ ధర్మాన్ని మెట్టింటోళ్ళకి పుట్టింటోళ్ళకి చెడ్డ పేరు రాకుండా కాపాడుకుంటూ వచ్చిన వ్యక్తులు. వాళ్ళని దుర్భాషలాడటానికి వారికి ఏం తెలుసండి? రైట్. ఇప్పుడు ఇంకొకటి ఇది ఏదైతే చాగంటి గరికిపాటి నరసింహరావు గారు ఉన్నారో, ఈయనకి సంబంధించి ఒక అబ్యూజింగ్ వర్డ్స్ కూడా ఆయన మాట్లాడారు. అంత దారుణంగా మాట్లాడుతాన్ని నాన్వేష్ అనే అతనికి, దానికి సంబంధించిన సబ్స్క్రైబర్లకి మీరిచ్చే సలహా ఏంటి? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అతను ఏ విధంగా శిక్షించదలుచుకున్నారు? సమయం తక్కువ ఉంది, కొంచెం కంక్లూడ్ చేయండి సార్. ఇది హిందూ మతం ఆచరించే వాళ్ళ యొక్క చేతకానితనంగా నేను భావిస్తాను సార్. ఒక విశ్వ హిందూ పరిషత్ కానీ, ఈ RSS కానీ, లేదా బజరంగ దళ కానీ, లేదా హిందూ మతం మీద కోసమే పుట్టేనన్న భారతీయ జనతా పార్టీ కానీ, లేదా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు కానీ చర్యలు తీసుకోకపోవడం చేతకానితనం సార్. ఇప్పుడు ఇందాక మీరే అన్నారు, శివాజీ మీద సుమోటుగా మహిళా కమిషన్ కేసు తీసుకుంది, విచారణకు రమ్మన్నారు. మరి అతని మీద ఎందుకు తీసుకోరండి? చేతకానితనం. ఇదే వేరే మతం మీద అయితే ఊరుకుంటారా? వేరే మతం దేవుడు కాదు, దెయ్యాన్నమో దేవుడి కింద, దేవుని దెయ్య కింద ఊరుకుంటారా సార్? ఇప్పుడు మిగిలిన మతాల్లో కూడా భర్తలు ఒప్పుకుంటారు కదా, లేదు నువ్వు గొరక తీసేయమంటే ఊరుకుంటారా వాళ్ళు?
పద్ధతి కాదండి. ఇప్పుడు పుట్టుకుంటారా లేదా వాళ్ళ ఇష్టం. నేను ఆ బట్టలు కట్టుకోవాలా లేదా అని అంటాలా, దానికి మతానికి లింక్ పెట్టకండి అన్న. సీతాదేవి బట్టలు కట్టుకుంది ఎట్టుకోదు, అటువంటి మూర్ఖత్వం, అది మూర్ఖత్వపు